నేనే మార్గము అన్న మాటకు ఆ మార్గం ఏంటో మనం ఇప్పుడు తేటగా మనం తెలుసుకుంటున్నాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షించగల వారికి ఏం చేశాడట? ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడట. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నేనే మార్గం అన్నటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటంటే, తగ్గించుకొని బ్రతకడం, ఓర్చుకొని బ్రతకడం, క్షమించి బ్రతకడం. నాలుగవదిగా మనం చూస్తే భయభక్తులు కలిగి ఉండటం. భయభక్తులు కలిగి బ్రతకడం ఎవరు? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వారికి అంటే దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన మనకు మార్గమై ఉన్నాడు. అర్థమవుతుందా? ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలో ఉన్న అర్థం, నేనే మార్గం అని చెప్పినటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటంటే, తగ్గించుకొనుట, ఓర్చుకొనుట, క్షమించుట, భయభక్తులు కలిగి బ్రతుకుట, భయము భక్తి కలిగి దేవునికి ప్రార్థనలు చేయుట. మరణం నుండి తప్పించారు ఎవరు చెప్పండి? దేవుడి తప్పించారు. ఏ మరణం? అది రెండవ మరణం. మొదటి మరణం అందరికి వస్తుంది. నువ్వు ఎంత నీతిగా బ్రతికినా, నువ్వు ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత పరిశుభ్రంగా బ్రతికినా, దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నా ఖచ్చితంగా మొదటి మరణం వస్తుంది. ఎంత దుర్మార్గుడైనా, ఎంత మోసగాడైనా, ఎవరైనా సరే ప్రతి వ్యక్తికి పుట్టిన వారికి మరణం ఇక్కడ ఉంది. ఈ శరీర మరణం అంటుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోతుంది ఆత్మ. ఇది మరణం కూడా కాదు. దేవుడు దీన్ని ఏమన్నా తెలుసా? నిద్ర అన్నాడు. మరణమే లేదు అసలు. మానవ యొక్క జన్మకు మరణమే లేదు. ఒక మాట ఆలోచిస్తే, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఊరిని విడిచిపెట్టి మరొక ఊరికి వెళ్తే మన ప్రయాణం ఎలా ఉంటుందో అదే విధంగా మన ఆత్మ ప్రయాణం చేస్తుంది. అర్థమవుతుందా? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ భూలోకాన్ని విడిచిపెడుతుంది ఆత్మ. ఈ భూలోకాన్ని, ఈ మట్టిని విడిచిపెట్టేసి మరొక లోకానికి వెళ్ళిపోతుంది మన ఆత్మ. ఇక దానికి సాగు ఎక్కడ చెప్పండి? ఉందా? రెండవ మరణం అన్నాడు దాన్ని. ఏ మరణం? రెండవ మరణం. ఎక్కడ? అగ్ని గంధకములతో మండుతున్న గుండములోకి వెళ్ళిపోతారు. ఏ మరణం? రెండవ మరణం. భయంకరమైన మరణం అది. అగ్ని ఆరదు, ఆత్మ సావదు. అగ్ని ఆరదు, ఆత్మ సావదు. అక్కడ ఎప్పటికీ యాత్ర పెట్టబడుతుంటారు. ఆ భయంకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళొద్దు, ఆ భయంకరమైనటువంటి స్థలంలోనికి నా పిల్లలు పోకూడదు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఒక మార్గాన్ని సిద్ధపరిచింది. ఒక మార్గాన్ని సిద్ధపరిచి మన ముందు పెట్టిండు. అర్థమైందా? ఎవరు ఆ మార్గం? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని మన ముందు పెట్టి, తన జీవితాన్ని మన ముందు పెట్టి, ఇదిగో నా ప్రియ కుమారుడు బ్రతికినట్టుగా మీరు కూడా బ్రతికితే మీకు కూడా పరలోకాన్ని దక్కించుకునేటువంటి ఆ గొప్ప అవకాశం మనకు ఉంటుంది. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఏదో అక్కడ పోవాలి, రావాలి, అంతే. ఇదే చూస్తుంటాం తప్ప ఎప్పటికీ మనకు ఆత్మ గురించిన ఆలోచన, అవగాహన మనకు లేదు. అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం. అందుకోసమే ఇంకా మన పరిస్థితి, మనం ఇంకా దిగజారిపోయినటువంటి విశ్వాసంలోనే ఉన్నాం తప్ప బలమైనటువంటి విశ్వాసులుగా మనం బ్రతకట్లేదు. కారణం ఏంటంటే మనకేమి అర్థం కావట్లేదు. ఆత్మ గురించిన అవగాహన మనకు లేదు. దేవుడు ఉన్నాడన్న భయము లేదు, భక్తి లేదు. మనం ఎదుటి వారిని క్షమించే గుణము లేదు. మనకు తగ్గించుకునే స్వభావము లేదు, ఓర్చుకునే స్వభావం మనలో లేదు. అందుకోసమే మనం ఎప్పటికీ పరలోకానికి చేరలేము. గుర్తుపెట్టుకోండి. నేనే మార్గం అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు చెప్పిండో తెలుసా? నేను ఎలాగైతే బ్రతికానో మీరు కూడా అలాగే బ్రతకండి అని చెప్పిండు. ఆ మాట యేసుప్రభు చెప్పలే కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి చేత చెప్పించిండో తెలుసా? పేతురు గారి చేత చెప్పించింది. ఇందాక మనం చదువుకున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 ఏమన్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని చెప్పింది. కాబట్టి మనకు మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. మనం నడవాల్సింది ఎవరి అడుగు జాడలలో అంటే, ఏ మనుషుని అడుగు జాడలలో మనం నడిచినా మనం పరలోకానికి చేరుకోలేము. మనం నడవాల్సింది యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో మనం నడవాలి. నేనే మార్గం అని చెప్పాను కదా, ఆ మార్గం అనే మాటకున్నటువంటి అర్థం ఏంటంటే, తగ్గించుకునే స్వభావం కలిగి బ్రతకాలి, ఓర్చుకొని బ్రతికే స్వభావం మనలో ఉండాలి, క్షమించే గుణము మనలో ఉండాలి. అన్నిటిపైన భయము భక్తి కలిగి దేవునికి భయపడి మనం బ్రతకాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్నట్లు, అప్పుడే యేసుక్రీస్తు ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి యొద్దకు చేరుకుంటాం. కాబట్టి ఆ విషయాలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకే మాటలో చెప్పేసిండు. అందుకోసమే నేనే మార్గం అని చెప్పిండు. ఈ మార్గం అనే మాట ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులకు అర్థం కాలేదు. అర్థం కాకపోవడం ఎలా అర్థమైపోయిందంటే, ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపక్షమాపణ కలుగుతుంది, పరలోకం వస్తుంది, ఇంతే అర్థమైంది తప్ప దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం, దీనిలో ఉన్నటువంటి గొప్ప లోతుని అర్థం చేసుకోలేకుండా ఈ రోజు సమాజం నడుస్తుంది. కానీ ఈ రోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడవాలి. ఒకవేళ నడవకపోతే, వద్దనుకుంటే మనకు మనమే బాధను తెచ్చుకుంటున్నాం. మనం చదువుకున్నాం కదా ఇర్మియా గ్రంథం ఏమన్నాడు? ఆయన నడిపిస్తున్న మార్గంలో మనం నడవకపోతే బాధను మనకు మనమే తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి ఏ బాధది? యుగ యుగాలు
అగ్నిలో కాలే బాధ అది ఎవ్వరు వర్ణించలేరు. అంత భయంకరమైనటువంటి ఆ వేదనకరమైనటువంటి స్థలంలోకి మనమే సంపాదించుకుంటున్నాం. కాబట్టి అలా ఉండకూడదు. మనం యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడవాలి. ఆయన అడుగు జాడలలో మనం నడిచి ఆయన ద్వారా మనం ఎక్కడికి చేరాలి? తండ్రి యొద్దకు చేరాలి. అలా చేరటం మనం అలా చేయకపోతే ఒకవేళ భయంకరమైన నష్టంలోకి మన ఆత్మ వెళ్ళిపోతుంది.